హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. నేను నిన్న ఒక కొత్త డ్రోన్ అయితే తెప్పించాను. లిటరల్లీ 7,000కి ₹1 తక్కువకి. ఆ యొక్క డ్రోనే ఇది. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఇది ఈరోజు అయితే క్రాష్ అయ్యి దీని యొక్క కాలు అయితే కంప్లీట్గా బ్రోక్ అయిపోయింది. మరి ఇది అసలు ఎలా ఇరిగిపోయింది, ఎక్కడ తప్పు జరిగింది అనేది ఈరోజు ఈ వీడియోలో నేను డీటెయిల్గా అయితే చెప్తాను. యాక్చువల్గా నేను చాలా డ్రోన్లు ఫ్లై చేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అయినప్పటికీ ఈ యొక్క డ్రోన్ ఇరిగిపోవడానికి రీజన్ ఏంటి, ఇది క్రాష్ ఎలా అయ్యింది, ఎక్కడ వెళ్ళేటప్పుడు క్రాష్ అయ్యింది, అసలు ఇది క్రాష్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటో ఈరోజు ఈ వీడియోలో మేము డీటెయిల్గా మీతో అయితే షేర్ చేసుకుంటాను. దానికంటే ముందు దీని యొక్క అన్బాక్సింగ్ వీడియో, ఇది ఎలా ఫ్లై అవుతుంది, దీని యొక్క కెమెరా పనితనం ఎలా ఉందనేది నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ యొక్క వీడియో చూడలేకపోతే ఫస్ట్గా ఆ యొక్క వీడియో చూడండి. చూసిన తర్వాత ఈ యొక్క వీడియో చూస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట, కొంచెం క్లారిటీ కూడా ఉంటుంది. అండ్ దీంట్లో ఇది ఇరిగిపోవడానికి రీజన్ ఏంటనేది నేను యాక్చువల్గా దీని యొక్క బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ అయితే పెట్టాను. ఫుల్ ఛార్జింగ్ పెట్టిన తర్వాత దీన్ని ఫ్లై చేద్దామని ఈరోజు నేను బయటకైతే తీసుకుని వెళ్ళడం జరిగింది. సో మిగతా స్టోరీ ఫస్ట్ దీని యొక్క కంప్లీట్ చూపిస్తాను, ఇది ఎలా ఇరిగిపోయింది అనేది. సో ఇక్కడ చూడండి, దీని యొక్క లెఫ్ట్ లెగ్ అయితే కంప్లీట్గా ఇరిగిపోయింది. దీని యొక్క పేగులు కూడా బయటకు వచ్చేసినాయి. మిగతా మూడు అయితే ఓకే, బాగానే పనిచేస్తున్నాయి. ఇది ఓకే, ఇది ఓకే, అండ్ ఇది కూడా ఓకే. కాకపోతే దీని యొక్క ఈ కాలు మాత్రం ఇరిగిపోయింది. కంప్లీట్గా క్రాష్ అయ్యి కింద పడిపోయింది అనమాట. నేను పోయి చూసుకుంటే ఇది కంప్లీట్గా ఇరిగిపోయి నాకైతే కనిపించింది. మళ్ళీ ఏమన్నా అతికించవచ్చు ఏమో అని నేనైతే చూశాను. కాకపోతే ఇది అతికించడానికి అయితే రాదు, చాలా రేర్ అనమాట. ఇది యాక్చువల్గా ఇంకా బ్రష్లెస్ మోటార్ అంటే తెలుసు కదా మనకు, చాలా వరకు ప్రొపెల్లర్స్ అయితే ఇరగవు మనకు. ఇన్ కేసు ఇదే బ్రష్లెస్ మోటార్ కాకుండా నార్మల్ డ్రోన్ అయింటే మీకు ఈ యొక్క ప్రొపెల్లర్స్ కూడా మనకైతే ఇరిగిపోయేవి. కాకపోతే ఈ యొక్క ప్రొపెల్లర్స్ ఇరిగిపోకుండా ఉండాలనే వీళ్ళు బ్రష్లెస్ మోటార్ ఇచ్చారు. కాకపోతే ఇక్కడ ఇరిగిపోయింది అనమాట. ఇక్కడ కూడా ఫ్యూచర్ డ్రోన్స్లో ఏమన్నా చేస్తే బాగా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. అసలు ఇప్పుడు ఈ యొక్క డ్రోన్ ఎలా ఇరిగిపోయింది అనేది నేను డీటెయిల్గా మీతో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీని ద్వారా మీరు ఫ్యూచర్లో ఇలాంటి డ్రోన్స్ తీసుకోవచ్చా లేదా, మీకు ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలా లేకపోతే ఉండాల్సిన అవసరం లేదా, జాతరలో దొరికే 1000-1500 తీసుకోవచ్చా లేదా, లేకపోతే ఇలాంటి 7,000 పెట్టి 10,000 పెట్టి 20,000 పెట్టి డ్రోన్స్ కొనచ్చా లేదా అనేది ఈ ఒక్క వీడియో చూస్తే చాలు మీకు అంత అర్థమవుతుంది. మీరు 10-20 వీడియోస్ చూడాల్సిన అవసరం మీకు మ్యాక్సిమం అయితే రాదు ఈ వీడియో చూసిన తర్వాత. ఈరోజు చూసినట్టయితే ఇది ఎలా ఇరిగిందో ముందుగా చెప్తాను. యాక్చువల్గా నేను ఇది డబ్బాలో ఉందనమాట. డబ్బాలో నుంచి నేను బయటకైతే తీశాను. బయటకు తీసిన తర్వాత దీని యొక్క బ్యాటరీ ఛార్జింగ్ పెట్టింది కూడా ఫుల్ అయింది. ఫుల్ అయిన తర్వాత దీనికి బ్యాటరీ కూడా పెట్టాను. ఇక్కడ పవర్ బటన్ కనిపిస్తుంది కదా, ఇది అనమాట. దీనికి పవర్ బటన్ ఆన్ చేసిన తర్వాత నేను నా యొక్క రిమోట్ కంట్రోల్ కూడా ఇక్కడైతే చూపిస్తాను. రిమోట్ కంట్రోల్ కూడా దీని అయితే ఇక్కడ ఉంది. సో చూడండి, రిమోట్ కంట్రోల్ ఎక్కడైతే ఉందన్నమాట. మనం ఇలా ఓపెన్ చేసి దీనికి మొబైల్ అయితే పెట్టాలి. ఆన్ చేయాలంటే ఇక్కడ ఒత్తి గట్టిగా పట్టుకోవాలి. ఇక్కడ లైట్స్ పడతాయి, ఇది కూడా ఇక్కడ గట్టిగా ఒత్తి పట్టుకోవాలన్నమాట. అంతే, ఇలా పెయిర్ అవ్వడం అయితే మనకి జరుగుతుంది. పెయిర్ అయ్యిందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే ఈ లైట్స్ ఉన్నాయి చూడండి, RGB లైట్స్, ఇవి వచ్చేసి స్టేబుల్గా నిలబడిపోతాయి, ఇంకా బ్లింక్ అవ్వవు. సో దానికే గుర్తు మీరు ఇంకా పెయిర్ అయిందని మీరైతే అనుకోవచ్చు. సో ఈ రకంగా పేర్ అయింది. మీరు ఒకవేళ మొబైల్ యూజ్ చేస్తే మొబైల్ హోల్డర్ ఇక్కడ ఉంది కదా, ఇవన్నీ నేను డీటెయిల్గా మీకు ఆ యొక్క అన్బాక్సింగ్ వీడియోలో అయితే చూపించాను. ఆ యొక్క లింక్ కూడా, అంటే ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఫస్ట్ ఆ యొక్క వీడియో చూడండి. సో అసలు ఇది ఈ రకంగా అసలు ఇరిగిపోవడానికి రీజన్ ఏంటో చెప్తాను. నేను నిన్న వీడియోలో చెప్పాను కదా మీకు, ఇది మనం అసలు రిమోట్ టచ్ యాక్సెసే లేకుండా ఇది ఒకవైపు పోతుందన్నమాట సడన్గా. ఇప్పుడు ఏదైనా డ్రోను మనము ఆటో లిఫ్ట్ మనకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది కదా, ఇక్కడ మనకు ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ ఒత్తితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఒక 2 మీటర్లు పైకి పోయి ఆగుతుంది అనమాట. అది 2 మీటర్లు పైకి పోయి ఆగిన తర్వాత స్టేబుల్గా అక్కడే ఉండాలి కదా. కాకపోతే ఈ డ్రోన్ ఏం చేస్తుందంటే, ఇలా నిలబడదు, ఇంకా ఇలాగే పోతానే ఉంటుంది అనమాట. ఇంకా మనము ఇక్కడ కంట్రోల్స్ ఇది వచ్చేసి మనకు ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, రైట్, లెఫ్ట్ అనమాట.
సో ఇది ఇంకా ఎంత నొక్కినా రాదు, అది ఒకే ప్లేస్లోనే పోతూనే ఉంటుంది. ఇంకా యాక్చువల్గా ఈ యొక్క కంట్రోల్లో లేదనమాట, మన కంట్రోల్లో లేదు. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది, అది ఒకే డైరెక్షన్లో పోతుంది. ఇంకా అసలు నేను రిమోట్ పట్టుకున్నా కూడా దానికి పని చేయడం లేదు, ఏం పని చేయడం లేదు. స్పీడ్ మోడ్స్ పెట్టినా స్పీడ్ మోడ్స్ పని చేస్తున్నాయి, కాకపోతే ఒకే డైరెక్షన్లో పోతుంది. మనకు రిమోట్ వర్కౌట్ కాకున్నప్పుడు ఇంకా ఏం చేయాలో, మనం చచ్చినట్టు నోరు మూసుకొని కూర్చోవాల్సిందే. అది చివరాఖరికి అది ఏదో ఒక గోడని పోయి గుద్దుకుంది. గోడని పోయి గుద్దుకుంటే ఇంకా ఏమవుతుందో ఇంకా తెలుసు కదా. దీని యొక్క కాలు అయితే దెబ్బకి ఎరిగింది అనమాట. ఈ కాలు ఎరిగి పోయి చూసినా మళ్ళీ ఏమన్నా వస్తుందేమో దీనికి రిపేర్ చేద్దామని. సో రిపేర్ చేయడం అనేది ఈ డ్రోన్స్కి హైలీ ఇంపాసిబుల్. అది కూడా మీకు పెద్ద పెద్ద ఊర్లలో, హైదరాబాద్లో, ముంబైలో, తర్వాత బెంగళూరులో ఇలాంటి చోట్లనే ఉంటుంది. కాకపోతే మనము అంత పెద్ద ఊర్లలో ఉన్నాం కదా, ఏదో పల్లెటూర్లలో చిన్న చిన్న టౌన్స్లో ఉంటాము. నేను చెప్పేది ఏమంటే, మీరు 7,000 కాదు 30,000 పెట్టినా మీకు దరిద్రమైన డ్రోన్సే వస్తాయి. మీకు ఒకవేళ ప్యాషన్ ఉంది, నేను అట్లీస్ట్ నా లైఫ్ టైంలో ఒక్కసారన్నా నడపాలనుకుంటారని అనుకుంటే మీరు ఏవోటి 1,000 రూపాయల లోపలే డ్రోన్స్ తీసుకోండి. కానీ ఇలా 7,000 10,000 పెట్టి మాత్రం దయచేసి ఎవరు అయితే తీసుకోవద్దండి. నాలాగా నష్టపోకుండా ఉండాలని ఈ యొక్క వీడియో నేను స్పెసిఫిక్గా అయితే చేస్తున్నాను అనమాట. మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి డ్రోన్స్ ఎన్ని కొన్నా వేస్టే అనమాట. మీకు చూడ్డానికి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఈ యొక్క డ్రోన్స్ అయితే ఉంటాయి. ఇంకా ఎందుకు పనికిరావు ఈ డ్రోన్స్. నాకు చెప్తే ఇది 100 పెట్టినా సరే కొనే అవసరమే లేదు. కొని బొక్క, ఊకే డబ్బులు వేస్ట్, టైం వేస్ట్, అన్నీ వేస్టే అనమాట. సో మరి నెక్స్ట్ డ్రైవింగ్ ఏంటంటే, ఒకవేళ మీకు ఈ యొక్క ఫ్లై చేయడం రాకపోయినా మనకు ప్రొఫెషనల్ డ్రోన్స్ ఉంటాయి చూడండి. ఆ యొక్క ప్రొఫెషనల్ డ్రోన్స్ ఎగిరిన తర్వాత స్టేబుల్గా ఒక చోట ఇలా ఉంటాయి. ఆ తర్వాత మనం రిమోట్ ఎటువైపు తిప్పితే అటువైపు పోతాయి. సో ఈజీగా మీరు కొత్త వాళ్ళైనా సరే ఈజీగా నేర్చుకోవచ్చు. కాకపోతే ఇలాంటి చెత్త డ్రోన్స్ కొన్ని ఉంటాయి చూడండి, 10,000 20,000 లోపలే వచ్చేవి, 5,000 7,000 అంట ఇలా ఉంటాయి కదా. ఈ డ్రోన్స్ ఇవి ఎప్పుడు పనిచేస్తాయో ఎప్పుడు పోతాయో ఇది వాళ్ళకు కూడా తెలియదు, మనకు కూడా తెలియదు. కాకపోతే చాలా రోజుల నుంచి నాకు చాలామంది డ్రోన్ అన్బాక్సింగ్ చేయండి, డ్రోన్ వీడియో చేయండి అని చెప్తున్నారు కాబట్టి ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను. సో ఫైనల్లీ ఏమైందో ఇంకా మీరు చూసారు కదా. నా యొక్క కంప్లీట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో నేనైతే మీకు చెప్తున్నా. సో ఇలాగా ఈ యొక్క డ్రోన్స్ పిచ్చిలో ఎవరు అయితే పడద్దండి, నాలాగా కొని తర్వాత ఇరగొట్టుకొని బాధపడద్దండి. ఇదైతే నేను మళ్ళీ చెప్తున్నా. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే 1,000 రూపాయల లోపలే తీసుకోండి, అది పోయినా మీకు పెద్దగా బాధ అనిపించదు. ఒకవేళ మీరు యావరేజ్ మీడియం ఫ్యామిలీ అయితే మీకు కూడా చాలా బాధ అయితే వేస్తుంది. యాజ్ ఏ మిడిల్ క్లాస్గా నేనైతే చెప్తున్నాను, ఇలా ఎవరు అయితే బాధపడద్దండి. ఈ యొక్క డ్రోన్స్ అన్నీ వేస్టే అనమాట. మరి ఏది బెస్ట్ అంటే, మీరు మినిమం 50,000 పెట్టుకుంటే మీకు బెటర్ డ్రోన్ అయితే వస్తుంది. అవి కూడా మీకు డైరెక్ట్గా అయితే దొరకవు. మీరు హైదరాబాద్లోనో, తర్వాత ముంబైలోనో, బెంగళూరులోనో ఇలా పోయి అక్కడ కొనాలన్నమాట. అక్కడ థర్డ్ పార్టీ సెల్లర్స్ అయితే ఉంటారు, వాళ్ళ దగ్గర డ్రోన్స్ అయితే ఉంటాయి. అది కూడా వాళ్ళు సెకండ్ హ్యాండ్ అమ్ముతుంటారు, కొత్తవి కూడా అమ్ముతుంటారు. ఓన్లీ మీకు డ్రోన్స్ గురించి బాగా తెలిసినప్పుడు మాత్రమే డ్రోన్స్ కొనే ఆలోచనలో పోండి. ఒకవేళ మీరు ప్రొఫెషనల్ డ్రోన్ కొన్నారని అనుకోండి, ఈ యొక్క దీనివి ఫ్యాన్లు ఉన్నాయి చూడండి, ఇవి ఎంత స్పీడ్ తిరుగుతాయంటే అంత స్పీడ్ తిరుగుతాయి అనమాట. దీనిది ఆల్మోస్ట్ ఒక 2000 RPM 1000 RPM ఇలా అయితే ఉంటాయి, అంత స్పీడ్గా ఉంటాయి. మీకు రాకుండా డ్రోన్లు తెచ్చుకొని ఎక్కడ పడితే అక్కడ ఎగిరినారనుకోండి, ఇది కేసు అవుతుంది లీగల్గా. జనరల్గా 250 గ్రామ్స్కి లోపల ఉన్న డ్రోను మీరు లీగల్గా అయితే నడపచ్చు, దానికి పర్మిషన్స్ ఇలాంటివి అయితే ఏమీ అవసరం లేదు. కాకపోతే ఏదైతే 1,00,000 ఎక్కువ పెట్టి తర్వాత హై మీటర్స్ ఎగురుతుంది కదా, ఎక్కువ పైకి పోతుంది కదా, వాటికి మాత్రం ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలి, పర్మిషన్స్ ఉండాలి, అన్నీ ఉండాలి. రిస్ట్రిక్టెడ్ ఏరియాస్లో ఎగిరించకూడదు. కేవలం పెళ్ళిళ్ళ కోసము లేకపోతే మీ యొక్క పర్సనల్ యూస్ కోసం మాత్రమే ఉపయోగించాలి. ఎటువంటి పబ్లిక్ ప్లేసెస్లో, గవర్నమెంట్ ప్లేసెస్లో ఇలాంటి చోట్ల అస్సలు అయితే ఉపయోగించరాదు. మరి ఇది హైట్ ఎంత ఎగిరిందంటే, హైట్ మాట దేవుడు ఎరుగు. ఫస్ట్ ఇది బాగా పనిచేస్తే చాలా అనుకున్నాను, అట్లీస్ట్ ఇది బాగా కూడా పనిచేయలేదు. బాగా పని చేయలేని దాని మూలంగా ఇది మనకు ఇరిగి కూడా పోయిందనమాట, కంప్లీట్గా బ్రోక్ అయ్యింది. సో ఇలా ఎవరు బాధపడద్దండి అని ఇక వీడియో అయితే చేస్తున్నాను. మీకు ఇంకా ఏమన్నా దీనిపైన డౌట్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వాటికి రిప్లై అక్కడే కామెంట్ సెక్షన్లో ఇవ్వడానికి మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను. ఫైనల్లీ అయ్యింది ఏదో అయిపోయింది, ఇంకా ఏమీ మనం ఎంత ఏడ్చినా ఇదైతే రాదు. కాబట్టి ఫ్యూచర్లో మీరు కూడా కొనకుండా ఉండడమే మంచిది, నాలాగా కొని నష్టపోకుండా ఉండడమే మంచిది, బాధపడకుండా ఉండడం మరి మంచిది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ మీ ముందుకు ఎన్నో అయితే వస్తూ ఉంటాయి. నేను మీ నాసిర్, సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ. బై బాయ్.